హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరికీ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇలా శుక్రవారం కదా, పూజ చేసేసాను. ఇది వచ్చేసి నా ముగ్గు. ఇంటి ముందుకు వెళ్దాం. ఇంటి ముందు కూడా ఒక ముగ్గు వేసానండి. వైట్ బండ్ల మీద అస్సలు కనిపిస్తలేదు. చూడండి, మంచిగా ఉంది కదా, కానీ కనిపిస్తలేదు సరిగ్గా. బాగుంది కదా నా ముగ్గు. ఇలా కనిపిస్తుంది మంచిగా. ఇది వచ్చేసి నా చెట్టు. చూసారా, మంచిగా పెరుగుతుంది. తమలపాకు ఇవైతే మంచిగా పూస్తున్నాయి పూలు. హాయ్ అండి, ఎలా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా. క్యాప్సికమ్ గుత్తి కర్రీ. అన్నిటిని ఇలా నీళ్ళల్లో వేసుకొని క్యాప్సికాన్ని ఇలా తొడింకాడ ఇత్తులు ఉంటాయి కదండి, ఆ ఇత్తులన్నీ తీసేసుకోవాలి. క్యాప్సికమ్ గుత్తి మసాలా కర్రీ చేస్తున్నా. సరే, అన్నీ ఇలా తీసేసుకోవాలి ఇత్తులు. మంటే ఉండవు, కావాలంటే ఉంచుకోవచ్చు కూడా. వద్దనుకుంటే ఇలా అన్నిటినీ ఇలా తీసేసుకోవాలి. సరే, అన్నీ ఇలా తీసేసుకుందాం. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాక ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒకటే గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి, ఒక 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ఫ్రై చేసుకుందాం. స్పూను ధనియాలను, జీలకర్ర. ఈ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఏమో నువ్వులు. శుక్రవారం కదా అండి, గంగిరెద్దు వాళ్ళు వచ్చారు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిపోయింది. దీన్ని స్టవ్ ఆపేస్తున్నా. ఇవి చల్లారేలోపు ఉల్లిపాయ కోసుకుందాం. చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. ఆకాకరకాయ చాలా మంచిదండి. మనకే ట్రై చేయండి ఒకసారి. ఆకాకరకాయ నరాల బలహీనతనే తగ్గిస్తుందంట, నరాలని రీఫ్రెష్ చేస్తుందంట. మంచిది. మామూలు కాకరకాయము షుగర్ పేషెంట్లకు మంచిది. అలాగే మామూలు కాకరకాయ రసం పొద్దున్నే ఒక చిన్న కప్పు తాగితే కడుపు క్లీన్ అయిపోతుందండి, శుభ్రం అయిపోతుంది కడుపు. అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, మంచిగా ఉంచుతుంది కాకరకాయ. ఒకసారి ట్రై చేయండి. కాకరకాయల్ని ఇలా అన్ని ముక్కలు కోసుకోవాలి. మా మసాలా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా, ఒక స్పూను కారం వేస్తున్నా, ఒక హాఫ్ స్పూను పసుపు, కొంచెం ఒక పించ్ వేస్తున్నా. అలాగే ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు. చూసారా, ఇలా పేస్ట్లా పట్టుకొని రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టేశాను. అందులో ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. కొంచెం మగ్గాలి కదా క్యాప్సికమ్. 3 స్పూన్లు వేస్తున్నా నూనె వేడయింది. నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్క చెక్క వేస్తున్నా. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నా. మసాలా తీసుకొని క్యాప్సికంలో మొత్తానికి ఫుల్గా నింపేస్తే బాగోదండి. ఇలా సైడ్ లెంపట ఒక స్పూను, ఇలా సైడ్ లెంపట కూడా ఇలా మంచిగా చేత్తో రాసేసుకుంటే మొత్తానికి ఇలా అంటేస్తుంది. చూసారా, ఇలా ఫిల్ అవ్వాలన్నమాట. మొత్తం అలాగే పెట్టేసుకోవాలి. ఒక స్పూను అంత తీసుకొని మొత్తం చేత్తో ఇలా ఉంటాయి కదా గాడులు, ఆ గాడు అన్నిటిలో నింపేసుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది, లోపల కూడా ఉడుకుతుంది అనమాట మసాలా. ఇలా పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఇలా పెట్టుకుందాం. అన్నీ ఇలా నింపేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మసాలా కూడా కొంచెమే మిలిగింది, ఇది లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక హాఫ్ స్పూను పసుపు,
మసాలా మంచి వాసన వస్తుందండి. ఇంకొంచెం సేపు ఉంచుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వీటిని ఇందులో పెట్టుకుందాం. చూసారా చిట్టి చిట్టి క్యాప్సికమ్ మంచిగా ఉంది. అన్నీ ఇందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూతేసి ఒక 10 నిమిషాలు పెట్టుకొని చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా మగ్గించుకోవాలి క్యాప్సికమ్ని. మూత తీసి చూద్దాం. సరే అలా మగ్గాలి. ఇలా మూతేసుకొని నిదానంగా మగ్గించుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గాక మిగిలిన ఆ పేస్ట్ కూడా వేసేస్తే తర్వాత లాస్ట్లో ఉప్పు కారం చూసుకుంటే మగ్గాక బాగుంటుంది. మూతేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బియ్యం కూడా కడిగేసాను. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నా, అదే ఉడుకుతూ ఉంటే. ఇప్పుడు దీన్ని చూద్దాం. చూసారా ఇలా సాఫ్ట్గా అయినాయి కదా, కొంచెం నూనెలో ఫ్రై అయినాయి. ఇప్పుడు కలిపేసి ఇప్పుడు కొంచెం పేస్ట్ మిలిగింది కదా, దానిలో కొంచెం నీళ్ళు కలిపి వేస్తున్నా. క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక కొంచెం ఉడకాలి కదా, దానికోసం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని వేసుకుంటే అన్నీ దానికి పడతాయి అన్నమాట. క్యాప్సికానికి ఉప్పు లేదు, కారం ఉంది. ఉప్పు వేస్తున్నా. కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిస్తే గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. భలే సాఫ్ట్గా అయినాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. అన్నం కూడా ఉడకబట్టేసింది. అన్నం కూడా అయిపోతే రెండు కలిపి చూపిస్తా అండి. కూర చూద్దాం ఇప్పుడు. జరా నూనె భలేగా తేలింది కదా. మీకు కొంచెం ఉడకనట్టు అనిపిస్తే ఒక చిన్న గ్లాసు కొంచెం నీళ్ళు వేసుకోండి మసాలాతో పాటు, అప్పుడు బాగా సాఫ్ట్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మసాలా మంచి వాసన వస్తుంది. ఇంకా 2 నిమిషాలు ఉంచుదాం. 2 నిమిషాలు ఉంచేసి లోపల అన్నం అయిపోతా. అన్నంతో సర్వ్ చేస్తా. అన్నం కూర 2 అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద దింపేసి కింద పెట్టేసి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తా. వాళ్ళ అన్నం కూర తొందరగా వండానండి. చూడండి టైం వచ్చేసి ఎంత అయింది, 10 నిమిషాలకు 11 అయింది. ఇవాళ తొందరగా వండేసాను. శుక్రవారం పొద్దున్నే పూజ చేసేస్తాను కాబట్టి తొందరగా చేసేస్తాను. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమంది చూస్తారు. అలాగే గుత్తి క్యాప్సికమ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది మసాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేస్తే బాగుంటుంది. చూసారా మంచిగా ఫ్రై అయింది. వేడి వేడి అన్నం కూర కాలుతుంది. చూసారా క్యాప్సికంలో మసాలా కూడా ఇలాగే ఉంది. చూడండి ఇలా అంటే ఊడిపోతుంది. క్యాప్సికం మంచిగా అయింది కదా, బాగా ఉడికిందండి. కాలుతుంది బాగా వేడివేడిగా. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వంట నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంది, భలే ఉందండి. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. ఓకేనండి, ఉంటా. బాయ్.